నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం। నేను కృష్ణవేణి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। ముగిసిన ఏపీ లెజిస్లేటివ్ కమిటీ విశాఖ 2 రోజుల పర్యటన। కమిటీ వ్యవహారాలపై కొంతమంది అధికారులకు అవగాహన లేదన్న కమిటీ చైర్మన్ కూన రవికుమార్। అనకాపల్లి జిల్లా రామయ్యపాలెం గ్రామంలో పర్యటించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత। అర్హులందరికీ పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నామన్న హోంమంత్రి। పోలీస్ బ్యారక్స్ లో పాపా హోం రజతోత్సవ వేడుకలను ప్రారంభించిన సీనియర్ ఐపీఎస్ అధికారి కోడ దుర్గాప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి। ఈ నెల 16న గాంధీరాజు ప్యాలెస్ లో కామాక్షి హ్యాండీక్రాఫ్ట్ సౌజన్యంతో ఘనంగా జరగనున్న ఈమా లైట్ అవార్డ్స్ కార్యక్రమ వివరాలు వెల్లడించిన కామాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ అధినేతలు వెంకటేష్, సిరి దంపతులు। ఆదివారం సందర్భంగా సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు। భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు। ఈ ఏర్పాట్లను దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వేంద్ర త్రినాథరావు ఆదేశాలతో సహాయ కార్యనిర్వహణ అధికారి వార్డేవు రమణమూర్తి, పిల్లా శ్రీనివాసరావు, పంతం శ్రీనివాసరావు భక్తులకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై నిఘా ఉంచారు। త్రాగునీరు, క్యూలైన్లో బిస్కెట్ల పంపిణీ, దర్శనానికి వీలైన విధంగా క్యూలైన్లు మొదలైన వస్తువులను భక్తుల కోసం సమకూర్చారు। దర్శనాలు తాత్కాలికంగా నిలిపిన సమయంలో భక్తులకు వినోదాన్ని కలిగించేందుకు రాజగోపురం సమీపంలోని కళామందిరంలో భరతనాట్యం, నృత్య ప్రదర్శనను నిర్వహించారు। ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది। భక్తుల క్యూలైన్లు, త్రాగునీరు, విశ్రాంతి వసతులు, సాధారణ దర్శనం నుంచి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ మొదలైనవి శాంతియుతంగా కొనసాగాయి। అర్హులందరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఎన్నికల వరకే పార్టీలు రాజకీయాలు చూడాలని హోంమంత్రి అనిత అన్నారు। అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని రామయ్యపట్నం గ్రామంలో హోంమంత్రి అనిత పర్యటించారు। ఆమెకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు। గ్రామంలోని శ్రీకృష్ణ మరియు రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు। ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు। రామయ్యపట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు। అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వారి సమస్యలు నేరుగా తెలుసుకున్నారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పుడు ఎన్నికల సమయం కాదని, ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చానని చెప్పారు। ప్రజలు నన్ను మంచి మెజారిటీతో గెలిపించి మంత్రిగా చేశారని, మరింత బాధ్యత పెరిగిందన్నారు। గత 5 సంవత్సరాలలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, అయినప్పటికీ సంక్షేమ పథకాలను ఎలాంటి కష్టాలు ఎదురైనా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు। ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందని, త్వరలో ప్రభుత్వ నిరుద్యోగ భృతి అందించనున్నట్లు స్పష్టం చేశారు। క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పెత్తకంశెట్టి గణబాబు చెప్పారు। ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్డులో ద ఒలింపిక్ డే రన్ జరిగింది। ఈ రన్ను ఎలమంచిల ఎమ్మెల్యే సుందవరపు విజయకుమార్, ప్రభుత్వ విప్ గణబాబులు ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు। క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తూ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేస్తోందని చెప్పారు। క్రీడా రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని పిలుపునిచ్చారు। క్రీడా రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు। క్రీడల్లో రాణించేందుకు నిరంతరం క్రీడాకారులు సాధన చేయాలని ఎమ్మెల్యేలు విజయకుమార్, గణబాబు సూచించారు। ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ ప్రసాద్, అధ్యక్షుడు ప్రసన్న కుమార్, కార్యదర్శి సూర్యనారాయణ, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులను ఘనంగా సత్కరించారు। ఏర్పాటు చేసేటువంటి ఒలింపిక్ రన్ ఇది 23ని చేయాల్సింది, మనకి లాస్ట్ మంత్ 23 ఇది పోస్ట్పోన్మెంట్ చేయడం జరిగింది, ఈరోజు జరిగింది। ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి రన్ ఇది ఒక ఒలింపిక్ స్ఫూర్తిని, క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని తగ్గించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలుసు మీకు। కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం వేదికగా ఒలింపిక్ సంఘం ఇది
ప్రతి ఏడాది కూడా జరుపుకోవడం అనేటువంటిది తెలుసు. వివిధ సంఘాలు, వివిధ క్రీడా సంఘాల్లో వాళ్ళ యాక్టివిటీస్ కానీ, అక్కడ ఉండేటువంటి తయారు చేసిన క్రీడాకారులకు వచ్చేటువంటి ఆ సంవత్సరంలో సాధించిన విజయాల్ని ఒకచోట అందరూ కలిపి షేర్ చేసుకోవడానికి ఈ రన్ని కూడా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. మా విశాఖపట్నం ఒలింపిక్ అసోసియేషన్ అంతా కూడా చాలా అంటే ప్రతి ఒక్క అసోసియేషన్ ఏదైనా నేషనల్స్లో లేకపోతే ఇంటర్నేషనల్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసేటువంటి ఒక కల్చర్ డెవలప్ చేశారు. ఇప్పుడు కూడా సూర్యనారాయణ గారు సెక్రటరీగా, ప్రసన్న కుమార్ గారు అధ్యక్షుడిగా మన సంఘం నడుస్తుంది. సో అందరం కలిపి అందరి ఉద్దేశం మంచి క్రీడాకారులు తయారు చేయాలి. ఒకవైపు విశాఖపట్నానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి, మెగా ఈవెంట్స్ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. విశాఖపట్నం స్పోర్ట్స్ హబ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అదే ఇప్పుడు గణబాబు గారు కూడా చెప్పారు. మేము నెక్స్ట్ తరం లీడర్స్ కూడా మేము చాలా ఫోకస్డ్గా ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా అసెంబ్లీలో చర్చించి ఈరోజు ఈ మంచి స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడానికి కూడా విశాఖపట్నంలో ఉన్న శాసనసభ్యులు కాదు, మొత్తం రాష్ట్రంలోని శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు సహకరించి ఈరోజు ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక మంచి స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం ఈరోజు శాప్ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తుంది, ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలాగే మరి ఇప్పుడు వరకు పే అండ్ ప్లే అని కానీ, లేకపోతే ఏదైతే స్టేడియంస్ని లీజ్కి ఇచ్చేయటం కానీ, దానివల్ల స్పోర్ట్స్కి అనుగుణంగా లేని స్టేడియంస్ని కూడా ఈరోజు ఆ అగ్రిమెంట్స్ ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ దాన్ని క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతూ ఉంది. పాపా హోంలో ఆశ్రయం పొందుతూ చదువుతున్న వారు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి అన్నారు. పోలీస్ బ్యారక్స్లోని పాపా హోం రజతోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలను రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, హోం వ్యవస్థాపకులు కోడ దుర్గాప్రసాద్, కమిషనర్ శంకబ్రత బాక్షి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాక్షి మాట్లాడుతూ నాడు సిపిగా పనిచేసిన దుర్గాప్రసాద్ పాపా హోంను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ హోంలు నిరాధారణకు గురైన బాలబాలికలను చేరదీసి వారికి మంచి భవిష్యత్ అందించేందుకు నిరంతరం కృషి జరుగుతుందని చెప్పారు. పాపా హోం కమిటీ సభ్యులు, దాతల సహకారంతో విజయవంతంగా నడుస్తూ ఎందరికో ఆశ్రయాన్ని కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పాపా హోం what should be our dream, what should be our goal? ఆ లక్ష్యం సాధించే వరకు మనం ఆగకూడదు. స్వామి వివేకానంద చెప్పిన మాట, లేండి, మేల్కోండి, లక్ష్యం సాధించే వరకు ఆగకండి. ఆ లక్ష్యం ఏమిటి? మా పాపా హోం మేనేజ్మెంట్ చాలా చక్కగా చేస్తున్నారండి. ఇంకా కొన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా విన్నపము, దయచేసి నెక్స్ట్ ఇప్పుడు నుండి ఆ ప్లాన్స్, ఆ డ్రీమ్ మనం ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, అకాడమిక్ ప్రొఫిషియన్సీ. ఆ అకాడమిక్ ప్రొఫిషియన్సీ ఎలా సాధ్యం అవుతుంది? స్కూల్లో క్లాసెస్, టీచర్స్ జరిగేటప్పుడు టీచర్స్ చెప్తారండి, నేర్పిస్తారండి, బాగానే ఉంది. కానీ ఇక్కడ ట్యూషన్ చెప్పేటప్పుడు మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించడం చాలా అవసరం. ప్రభుత్వ రంగ సంస్థలపై ఏర్పాటైన ఏపీ లెజిస్లేచర్ కమిటీపై చాలా మంది అధికారులకు అవగాహన లేదని ఏపీ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. 2 రోజుల విశాఖ పర్యటన నేపథ్యంలో 2వ రోజు కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. సమావేశానికి అనేక సంస్థలు పూర్తి నివేదికలు తీసుకురాలేదని, మరలా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ లెజిస్లేచర్ కమిటీ 2 రోజుల పాటు విశాఖలో పర్యటించిందని, ఈ పర్యటనలో 12 అండర్టేకింగ్ పరిశ్రమలు, 6 సంస్థలకు సమీక్ష చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏపీ లెజిస్లేచర్ కమిటీని క్రియాశీలకంగా చేస్తున్నామని, కంపెనీ చట్ట ప్రకారం ఏర్పాటైన పరిశ్రమలు వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్ట్లు అసెంబ్లీలలో పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినవి కానీ, అలానే కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినవి కానీ, కొన్ని యాక్ట్ బేస్డ్గా ఫామ్ అయినటువంటి ఉంటాయి, లైక్ ఆర్టీఏ, పిఎస్ఆర్టీసీ అని.
వాటి తాలూకా పెర్ఫార్మెన్స్ని రివ్యూ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఆడిట్ చేయించి ఆడిట్ రిపోర్ట్స్ని అసెంబ్లీ ముందు ప్లేస్ చేయాలి. అయితే అదే క్రమంలో చూస్తే ఈరోజు నిన్న మేము చూసినటువంటి కంపెనీస్లో చూస్తే మిడ్ వ్యాలీ ఇంక్యుబేషన్ కౌన్సిల్ AMTZ 6 years ఆడిట్ రిపోర్ట్స్ని అసెంబ్లీలో ప్లేస్ చేయలేదు. అలానే APEPDCL అప్ టు దిస్ ఇయర్ అసెంబ్లీలో ఆడిట్ రిపోర్ట్స్ అన్నీ ప్లేస్ చేశారు. APGCC లాస్ట్ 10 years నుంచి 2014 నుంచి అంటే బైఫర్కేషన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు APGCC వాళ్ళ తాలూకా వార్షిక నివేదికలు కానీ ఏజీ ఆడిట్ రిపోర్ట్స్ కానీ ఈ 10 yearsలో అసెంబ్లీలో ప్లేస్ చేయలేదు. ఎండాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరున ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశీలకులు కదిరి బాబురావు, తైనాల విజయకుమార్, కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరమైన ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అందుకే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల్లోనికి తీసుకువెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చగా ఈ సంవత్సర కాలంలో ఒక బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రజల్లో జరుగుతున్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ప్రజల దగ్గరికి మళ్లీ వెళ్లాలని చెప్పి మా నాయకుడు ఆదేశాలు ఇచ్చేది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత ఘనంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. ఈ స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ తులసి దళార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామిని వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాల నడుమ చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామిని వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారిని అర్జిత సేవలో పాల్గొని తరించారు. విశాఖలోని రెండో పారిశ్రామిక వాడగా పేరొందిన గాజువాకలో ఆదివారం ఉదయం భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి కేజీ బంగారంతో పాటు 3 కిలోల వెండి, సుమారు 22 లక్షల నగదు పట్టుకుపోయారు. ఇది అంతర్రాష్ట్ర చోర్ల పనేనని గాజువాక నేర విభాగ పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పోలీసులు అంచనా ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ రహదారి సమీపంలోని వెంకటేశ్వర కాలనీలో లక్ష్మీ రెసిడెన్సీ 2వ అంతస్తులో నివసిస్తున్న LIG హైయర్ గ్రేడ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎస్ శ్రీనివాస్ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదిరింది. ఆగస్టులో ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలో బ్యాంకులో ఉన్న బంగారం, వెండి తెచ్చి ఇంట్లో బీరువాలో పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే శనివారం రాత్రి 11 వరకు శ్రీనివాస్ దంపతులు తెలివి మీదే ఉన్నారు. ఇంట్లో రంగులు వేస్తుండటంతో ఆ వాసన భరించలేక సెల్లాలో నిద్రించేందుకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకు నిద్రలేచి తమ ఇంట్లోకి వెళ్లగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి.
అనుమానం వచ్చి బీరువా తెరిచి చూడగా కేజీ బంగారం, 3 కేజీల వెండి, 22 లక్షల రూపాయల నగదుతో పాటు 7 వాచీలు, పెళ్లి పట్టు చీరలు మాయమయ్యాయని గుర్తించి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. పైన పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఆ పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్న దానికని మాకున్న ఇక్కడ కిందన 2వ ఇల్లు ఉంది. ఆ 2వ ఇంటికి దిగి ఇక్కడ పడుకోవడం జరిగింది. రాత్రి పడుకుంటే రాత్రి అక్కడ పైన థెఫ్ట్ జరిగింది. దగ్గర 20 లక్షల రూపాయలు నగదు, ఇంచుమించు 1 కిలో బంగారం వరకు పోయింది. ఇది పెళ్లి నిమిత్తం అందరి దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళ అమ్మాల దగ్గర నుంచి, ఆడపిల్ల వాళ్ళ అమ్మాల దగ్గర నుంచి, బయట నుంచి అన్ని తెచ్చుకొని పెట్టుకున్న నగదు ప్లస్ గోల్డ్ 2 పోవడం జరిగింది. ఇది రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి మా ఫ్రెండ్ శ్రీనివాస్ వాళ్ళ మిస్సెస్ మీదకెళ్ళి చూడడం జరిగింది. 4 గంటలకి చూసినాడికి తాళాలు బ్రేక్ చేసి ఉండడంతో వెంటనే డైల్ 100కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక డీసీపీ మేడము, సిఏ గారు వాళ్ళందరూ వచ్చి ఇంచేపు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు అందరూ వచ్చి మార్నింగ్ నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీలోని ఎవరో 3 మెంబర్స్ ఐడెంటిఫికేషన్ అయ్యిందని, వాళ్ళు ఎవరో బైక్ మీద వచ్చారు, హెల్మెట్లు ధరించి వచ్చారు ఇదని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటామని మాకు భరోసా ఇచ్చారు. మా నగదు మాకు రికవరీ చేసి ఇప్పిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న అంగరంగ వైభవంగా అవార్డుల పండుగ జరగనున్నట్లు కార్యక్రమ ప్రధాన స్పాన్సర్లు కామాక్షి క్రాఫ్ట్స్ అధినేతలు గుట్టవెల్లి వెంకటేష్, సిరి దంపతులు తెలిపారు. నగరంలోని ఎండడలో గల తమ షోరూంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ లైమ్ లైట్ అవార్డ్స్ 2025 వేడుకలను సాగర తీరాన గల గాదిరాజు ప్యాలెస్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంతో మంది నగరపు ప్రముఖులను, టూరిజం శాఖ అధికారులు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తదితరులను ముఖ్య గౌరవ అతిథులుగా ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈ అవార్డుల ఫంక్షన్లో పలు కేటగిరీల్లో నిష్ఠాతులు అయిన, ప్రతిభావంతులు అయిన కళాకారులను, టెక్నీషియన్లను, ఈవెంట్ రంగంలో అత్యద్భుతమైన అనుభవం ఉన్న సీనియర్లను సత్కరించుకోవడం జరుగుతుందని వెంకటేష్, సిరి దంపతులు చెప్పారు. ఈ సందర్భంగా ఈమా అధ్యక్ష కార్యదర్శులు సందీప్ కుమార్, షరీఫ్ అన్లు మాట్లాడుతూ అవార్డుల వేడుకలో భాగంగా ఢిల్లీ నుంచి ఓ అద్భుతమైన రాక్ బ్యాండ్ టీమును, కలకత్తా నుంచి డ్యాన్స్ టీమును, మరికొంతమంది ఫేమస్ సింగర్లను, డీజేలను తీసుకువస్తున్నామని చెప్పారు. ఆద్యాంతం ఈ అవార్డుల వేడుక అందరినీ అలరిస్తోందని, అత్యద్భుతంగా ఆనందింపచేస్తుందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఈమా ఉపాధ్యక్షుడు సురేష్ కుమార్, కార్యనిర్వహణ కార్యదర్శి జిఎన్ రాజు, సంయుక్త కార్యదర్శి సంతోష్ కుమార్, కోశాధికారి కామేష్ పాలూరి, కార్యవర్గ సభ్యులు ఆనంద్, ఆశా పట్నాయక్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మేము ఎండర్లో కామాక్షి క్రాఫ్ట్స్ అని చెప్పి ఒక క్రాఫ్ట్ బిజినెస్, హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వైజాగ్ పీపుల్కి అఫోర్డబుల్ ప్రైస్లో చాలా హ్యాండీక్రాఫ్ట్స్ అంటే హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఓన్లీ యాంటిక్ హ్యాండీక్రాఫ్ట్స్, బ్రాస్ అవ్వచ్చు, జర్మన్ సిల్వర్ అవ్వచ్చు, తాంజూర్ పెయింటింగ్స్ అవ్వచ్చు, లేదా ఏటుకొప్ప, చాలా ఒకటి కాదండి, ఇండియా మొత్తం ఆల్మోస్ట్ ఒక 2 years తిరిగి దీనిపై స్టడీ చేసి మంచి సెలెక్టెడ్ ఐటమ్స్ని తీసుకొచ్చి పెట్టామండి. ఇది పెట్టడం కూడా ఎలా అంటే చాలా ఎక్కువ కలెక్షన్, ఏదో 1-2 పీస్ అలా కాకుండా కొంచెం ప్రతి ఒక్క సెగ్మెంట్లో కలెక్షన్ ఎక్కువ పెట్టి వైజాగ్ పీపుల్కి అందుబాటులో ఉంచామండి. అది ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో పెట్టామండి. ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా మా ప్రైసెస్ అండ్ మా ఐటమ్స్ ఎంత బాగున్నాయి ఏంటి అనేది. ఇది మెయిన్ రీజన్ పెట్టడానికి ఏంటంటే డెవోషనల్గా పీపుల్ చాలామంది ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నారు. డెవోషనల్గా కొంచెం ఇచ్చేస్తున్నాం వాళ్ళకి మంచి ఐటమ్ అంటే ఆర్టికల్స్ అందించాలనే ఉద్దేశంతో మా కామాక్షి క్రాఫ్ట్స్ పెట్టామండి. ఎండార్లో మంచి లొకేషన్లో పెట్టాం, చూడండి, ఒకసారి వచ్చి మీరు విజిట్ చేయండి స్టోర్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మేము ఈమా అవార్డ్స్కి, లైమ్ లైట్ అవార్డ్స్కి 2nd సీజన్కి మేము టైటిల్ స్పాన్సర్ చేస్తున్నాం. దీనికి రీజన్ ఏంటంటే ఈమా అంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ అండి. మోస్ట్లీ వీళ్ళు చేసే ఈవెంట్స్ అన్నిటికి కూడా మా ప్రొడక్ట్స్ చాలా అవసరం అవుతాయి. సో అందుకని మేము ఈ అవార్డు ఫంక్షన్ని గాదిరాజ్ ప్యాలెస్లో 16వ తారీఖున జరుగుతున్న ఈ అవార్డు ఫంక్షన్కి మేము స్పాన్సర్ చేస్తున్నామండి. నేను కామాక్షి క్రాఫ్ట్స్ నుంచి మాట్లాడుతున్నాను. మన ఎండాడ్లో రీసెంట్గా మనం కామాక్షి క్రాఫ్ట్స్ అనేది స్టార్ట్ చేసాం. ఇది మనకి ఏంటంటే కళాకారులు ప్రతి ఐటెం ఎక్కడెక్కడ ఏ ఐటెం అనేది ఇండియా మొత్తం తిరిగి ఈ ఐటెంని నేను తీసుకొచ్చి కామాక్షి క్రాఫ్ట్లో పెట్టడం జరిగింది. కానీ ప్రతి దాంట్లో డీటెయిలింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది. పూర్వం మనం యూజ్ చేసిన బ్రాస్ని మళ్ళీ మీ అందరి ముందుకు తీసుకొచ్చి మీకు ఒక కొత్త పరిచయాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను.
వైజాగ్లో చాలా షాప్స్ ఉన్నాయి, కానీ మనం బెస్ట్ ప్రైస్కి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ఆర్టిస్ట్ నుంచి ప్రతి ప్రొడక్ట్ అనేది తీసుకొచ్చి మీ ముందుకు నేను బెస్ట్ ప్రైస్కి ఇవ్వాలనుకుంటున్నాను. వన్స్ విజిట్ చేయండి కామాక్షి క్రాఫ్ట్స్ని. ఈమా లైమ్లైట్ అవార్డ్స్ సీజన్ 2కి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ మేము కామాక్షి క్రాఫ్ట్స్లో జరుపుతున్నాం. కామాక్షి క్రాఫ్ట్స్ అనేది ఏంటంటే మనకు ఇప్పుడు డివోషనల్ టచ్కి కానీ ఇప్పుడు వస్తున్న బ్రాస్ అనేది మనకి పురాతన కాలంలో అయిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కింద వీళ్ళు చూపించి ఇక్కడ షోకేస్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మా ఈవెంట్ మేనేజర్స్ అండ్ వెడ్డింగ్ ప్లానర్స్కి చాలా చేరువలో మాకు ఇప్పుడు ఉంటున్న డికార్ యాంటిక్ డికార్స్లో కావాల్సినంత ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు కామాక్షి క్రాఫ్ట్స్లో ఉంటున్నాయి. మా అందరికీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లు అనిపించింది. అదే ప్లాట్ఫామ్కి మేము కూడా ఈమా లైమ్లైట్ అవార్డ్స్లో వీళ్ళని మెయిన్ టైటిల్ స్పాన్సర్స్గా ఉండమని అడిగాము. వాళ్ళు దానికి ముందుగా వచ్చి మేము ఉంటామని చెప్పి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇదే ఈ గాదిరాజు ప్యాలెస్ July 16th ఈవినింగ్ 5 o'clockకి మా లైమ్లైట్ అవార్డ్ సీజన్ 2 ఈవెంట్ రంగానికి సంబంధించిన వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయడానికి వాళ్ళలో ఉన్న టాలెంట్ని మేము ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈసారి ఈమా లైమ్లైట్ అవార్డ్స్ సీజన్ 2 అనేది గాదిరాజు ప్యాలెస్ July 16th ఈవినింగ్ 5 PM ఆర్గనైజ్ చేస్తున్నామండి. దానికి కామాక్షి క్రాఫ్ట్స్ అని చెప్పేసి ఈ యాంటిక్ ఆర్నమెంట్స్ కానీ ఐటమ్స్ కానీ ఇచ్చే కామాక్షి క్రాఫ్ట్స్ వాళ్ళు మాకు టైటిల్ స్పాన్సర్ చేయడానికి రెడీ అయ్యారు. ఎందుకంటే లైమ్లైట్ అవార్డ్స్ సీజన్ 1లో మేము చేసిన ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్గా జరిగింది. సో ఈసారి సీజన్ 2లో మేము కూడా సపోర్ట్ చేస్తామండి. మాకు కూడా ఈ లైమ్లైట్ అవార్డ్స్ ద్వారాగా మా కామాక్షి క్రాఫ్ట్స్ కూడా మేము కూడా కొంచెం లైమ్లైట్లోకి రావాలి అనుకుంటున్నాం కాబట్టి సో వాళ్ళు కూడా స్పాన్సర్గా ఉన్నారు. సో మేము కలిసి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్గా చేయాలనుకుంటున్నాం. ఎవరైనా రావాలి అనుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయండి. గాదిరాజు ప్యాలెస్ 3 o'clock నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఈవెంట్ అయితే చాలా గ్రాండ్యూర్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మంచి సినీ స్టార్స్, పొలిటీషియన్స్, మంచి బ్యాండ్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. భీమ్సేన అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం భీమ్సేన వ్యవస్థాపక అధ్యక్షుడు యు రవి సిద్ధార్థ ఆధ్వర్యంలో ఒకరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ఒకరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించామని సిద్ధార్థ తెలిపారు. ప్రభుత్వాలు అధికారంలోకి ఎవరు వచ్చినా ఎస్సీ ఎస్టీల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందని, తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కాని సందర్భంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా 5 సమస్యలపై ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రత్యేక రుణమేళ నిర్వహించి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీలో మంజూరు చేయాలన్నారు. రవి సిద్ధార్థ వ్యవస్థాపకులు భీమ్సేన భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీలు గోళ, ఎస్సీ ఎస్టీలు యుద్ధ నినాదం వేరు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మేము ఈరోజు ధర్నా చేస్తున్న దానికి ప్రధానమైన కారణం ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించండి. మౌలిక సదుపాయాలు సరైన ఆహారం పెట్టండి, ఇలా వాటర్ ఇవ్వండి, రూములు సరిగ్గా ఉంచండి, కరెంటు, ఇలాంటి వసతులు కల్పించాలని దాని మీద ఇంకా మనం యుద్ధం చేయాల్సి వస్తుంది, ధర్నాలు చేయాల్సి వస్తుంది. విశాఖపట్నం ఈరోజు 45-50 టెంపరేచర్ ఉంది. అందరూ నల్లని చొక్కాలు వేసుకొని ఈరోజు ధర్నా చేయాల్సి వచ్చింది. మా డిమాండ్లు చూడండి. ప్రభుత్వానికి మేము విన్నవించేది, మేము రిక్వెస్ట్ చేస్తున్నది, నిరసన ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నది, ఎస్సీ ఎస్టీ పిల్లల హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించండి. ఇంటర్మీడియట్ వరకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల సంక్షేమ డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో. అప్పుడు డిగ్రీ కాలేజీలు ఇవ్వండి, అదే క్యాంపస్లో డిగ్రీ ఇవ్వండి. 10th వరకు ఉన్నది ఇంటర్మీడియట్ చేశారు, ఇప్పుడు డిగ్రీ కాలేజీలు ఇవ్వండి. జిల్లాకు 4 ఇవ్వండి, 2 అమ్మాయిలవి 2 అబ్బాయిలవి, జిల్లా 4 కాలేజీ. మాకు చదువు ఇవ్వండి. డాక్టర్ అంబేద్కర్ చెప్పింది చదువుమనే, చదువు అదే మనల్ని ముందుకు తీసుకెళ్తాం. అందుకని మేము ఏమడుగుతున్నాం, హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించండి, డిగ్రీ కాలేజీలు మంజూరు చేయండి. ఎప్పటి నుంచో ప్రతి డిపార్ట్మెంట్లో బ్యాక్లాగ్ పోస్టులు ఉండిపోయాయి, ఆ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయండి. బర్మా కాందీ సీకుల సమస్యలు పరిష్కరించాలని బర్మా కాందీ సీకుల పునరావాస సంక్షేమ సంఘం అధ్యక్షుడు మర్ర నారాయణరావు అన్నారు. విశాఖ ద్వారకా పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాని ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో బర్మా కాందీ సీకులకు అన్యాయం జరుగుతుందని, బర్మా కాందీ సీకులకు కేటాయించిన భూములు అన్యక్రాంతం కబ్జాకు గురవుతున్నాయన్నారు. 1985వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారు బర్మా కాందీ సీకుల పునరావాస సంక్షేమం కోసం గ్రాంట్ చేసిన రుణాలు నుంచి జిల్లా కలెక్టర్ కపరాడ గ్రామం, నెహ్రూ నగర్, బర్మా కాలనీ, విశాఖపట్నం మండలంలో గల సర్వే నెంబర్ 13/Aలో 9.50 సెంట్ల విస్తీర్ణం గల భూమిని బర్మా కాందీ సీకుల గృహాల నిర్మాణం కోసం కొనుగోలు చేశారన్నారు.
తమ భూమిని కాపాడకుండా అధికారులు భూ కబ్జాదారులకు అనువుగా ఆ భూమిని ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా వదిలేశారన్నారు. రాష్ట్రం అంతటా కూడా దొంగ పత్రాలు సృష్టించి ప్రైవేట్ వ్యక్తులు భూములు కాజేస్తున్నారన్నారు. కనుక జీవీఎంసీ రెవెన్యూ సిబ్బంది ఆ భూములకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. బర్మా కాందిశీకులకు కేంద్ర ప్రభుత్వం బర్మా కాందిశీకుల డబ్బు లోన్ నిధులతో భూములు రాష్ట్ర వ్యాప్తంగా కొనడం జరిగింది. ఆ భూముల్ని సరైన బర్మా కాందిశీకులకి ఇవ్వాల్సిందిగా బర్మా కాందిశీకుల రూల్ ప్రకారంగా జీవోస్ అన్నీ ఉన్నాయి. ఆ జీవోల్ని కాలు రాస్తూ రెవెన్యూ అధికారులు కబ్జాదారులు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి కూడా మేము ఆర్టీఐ రూపంలో మేము ఎన్నో రకాలుగా మేము వివరాలు ఇస్తూ ఆర్టీఐ ప్రకారం తీసుకున్నా సరే మా జీవోలు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారంటే మీకు ఎటువంటి హక్కు లేదనేటట్టుగా మా డబ్బుతో కొన్న భూములు మా బర్మా కాందిశీకులకు ఇవ్వాలని చెప్పి మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్. బర్మా కాందిశీకుల డబ్బులు వృధా ప్రయాసగా కబ్జాదారులు వసూలు చేస్తున్నారని చెప్పి మా డిమాండ్ అండి. మేము వెంటనే బర్మా కాందిశీకుల డబ్బుతో కొన్న భూముల్ని వెంటనే బర్మా కాందిశీకులకి ఇవ్వాల్సిందిగా మా యొక్క ప్రధాన డిమాండ్. అలాగే దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఉంది కాబట్టి ఎంక్వైరీ కమిషన్ వేసి లబ్ధిదారులైన బర్మా కాందిశీకులకి వాళ్ళ కుటుంబాలకి ఈ యొక్క భూముల్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ మరోవైపు ఆధ్యాత్మిక చింతనతో రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ నిర్వహణలో భాగస్వామిగా సేవలందిస్తున్న బొడ్డేటి ప్రసాద్ను అభినందించక తప్పదని కెప్టెన్ రామారావు కుడలి రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్ష కార్యదర్శులు కర్రి నీలకంఠం, బొడ్డు పోలారావులు కొనియాడారు. ఆలయ కమిటీ ముఖ్య సలహాదారుడు ప్రముఖ రాజకీయవేత్త బొడ్డెట్టి ప్రసాద్ జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాల మధ్య ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చేత కేక్ కట్ చేయించి కమిటీ సభ్యులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెంకటప్పలనాయుడు, కర్రి నీలకంఠం, బొడ్డు పోలారావు మాట్లాడుతూ బొడ్డెట్టి ప్రసాద్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. వెంకటేశ్వర మెట్ట గౌరీ గ్రంథాలయం అధ్యక్షుడిగా పనిచేసి ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి బొడ్డెట్టి ప్రసాద్ అన్నారు. అంతేకాక నేడు తమ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ ముఖ్య సలహాదారుడిగా అనేక సేవలందిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారన్నారు. ప్రసాద్ మునుముందు మరింత కీర్తి గడించి అందరి మన్ననలు, అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. బొడ్డెట్టి ప్రసాద్ మాట్లాడుతూ అటు గౌరీ గ్రంథాలయం, ఇటు అమ్మవారి సేవ చేసుకున్న భాగ్యం కలగడం దైవ నిర్ణయంగా భావిస్తున్నానన్నారు. తనపై అభిమానంతో తన పుట్టినరోజు వేడుకలు అమ్మవారి సమక్షంలో నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, కమిటీ ప్రతినిధులు బడే నాగరాజు, పంపాన గణేష్, పీలా రాజు, సత్యనారాయణ, వాసుపల్లి నారాయణ, పాకలపాటి అప్పారావు, మధు పాల్గొన్నారు. థ్యాంక్ యూ అందరికీ కూడా గౌరీ గంధాలలో ప్రెసిడెంట్గా వారు చేసి ఎంతో గౌరీ గంధాలను అభివృద్ధి చేసి మరి మెట్ట మీద నుంచి మరి రేణుక ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి మరి బొడ్డేటి ప్రసాద్ మరి ఆ మీద నుంచి కిందకి వచ్చారంటే మరి ఎక్కడంతా ఆయన తాలూకా మంచితనం ఇక్కడ కమిటీలో కానీ ఇక్కడ ప్రజల్లో కానీ వీరందరూ ఇక్కడ అర్థమవుతుంది. వారు చేసిన సేవలు ఎల్లమ్మకి ఎంత అంతా కాదు. నేను మానవ సేవ ప్రతి ఒక్కరికి అది గుర్తుండాలి. ఆ మానవ సేవ చేసినదే భగవంతుడు వెళ్ళగలలా వారు కనిపెడుతుంటారు. మరి మా చిన్నబాబు గారు ఉన్నారంటే ఆయన లేకుండా మేము ఏ కార్యక్రమం చేయము. అలాగే యువ నాయకుడు కరీం నీలకంఠం గారు ఉన్నారంటే వారు వచ్చాక ఈ గుడికి ఎన్ని మలుపులు తిరిగాయో అన్ని మలుపులు తిరిగింది. మరి ఈరోజు వేలా రాజు గారు ఉన్నారంటే వారు పిలిస్తే పలికే ఒక వ్యక్తి. సమాజానికి అటువంటి వాళ్ళు ఉండాలి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ సారాధన, పుణ్య హవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన ఏపీ లెజిస్లేటివ్ కమిటీ విశాఖ 2 రోజుల పర్యటన. కమిటీ వ్యవహారాలపై కొంతమంది అధికారులకు అవగాహన లేదన్న కమిటీ చైర్మన్ కూనా రవికుమార్. అనకాపల్లి జిల్లా రామయ్యపాలెం గ్రామంలో పర్యటించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. అర్హులందరికీ పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నామన్న హోంమంత్రి. పోలీస్ బ్యారక్స్ లో పాపా హోం రజతోత్సవ వేడుకలను ప్రారంభించిన సీనియర్ ఐపీఎస్ అధికారి కోడ దుర్గాప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి. ఈ నెల 16న గాంధీరాజు ప్యాలెస్ లో కామాక్షి హ్యాండీక్రాఫ్ట్ సౌజన్యంతో ఘనంగా జరగనున్న ఈమా లైట్ అవార్డ్స్ కార్యక్రమ వివరాలు వెల్లడించిన కామాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ అధినేతలు వెంకటేష్, సిరి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.